వర్తమానం వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది సాధనాల వెంకటస్వామి నాయుడు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: నేడు పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకించడంతో ఇద్దరు మహిళల సజీవ సమాధికి ఎత్తించిన ట్రక్ డ్రైవర్, యూపీలో మదర్సా విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయించడాన్ని తప్పుబట్టిన జమాత్, తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి, భద్రాచలంలో 46 అడుగులు దాటిన నీటి మట్టం, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు, ప్రవక్త సున్నత్ ప్రకారం తక్కువ ఖర్చుతో పెళ్లి చేయమని సూచించిన ఉలేమాలు, అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్, ట్రంప్ను ఓడించడమే లక్ష్యమన్న కమలా హారిస్, టీఆర్పీ రేటింగ్ పెంచడం కోసమే విరాట్తో నా రిలేషన్ ఉండదన్న కొత్త కోచ్ గంభీర్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు ఉభయ సభల్లో ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, ఈ ఆర్థిక సంవత్సరానికి గాను దేశ వాస్తవ జీడిపి వృద్ధి రేటు కాస్త పెరుగుతుందని అన్నారు. బడ్జెట్ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆర్థిక సర్వే ప్రకారం కార్పొరేట్, బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లు సంతృప్తికరంగా ఉండడం వల్ల ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. పన్ను లాభాలు, వ్యయ నియంత్రణ, డిజిటలైజేషన్ అనేవి ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలో చక్కటి సమతుల్యతను సాధించడంలో సహాయపడతాయని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎకనామిక్ సర్వేను కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్ సమావేశాల సమయంలో పార్లమెంటుకు సమర్పిస్తుంది. సాధారణంగా ఎకనామిక్ సర్వే అనేది మార్చి 31తో ముగిసే సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక పనితీరు, ఆర్థిక స్థితిపై అధికారిక నివేదిక. ఇది భవిష్యత్ విధాన మార్పులపై దృక్పథాన్ని కూడా అందిస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా మూడోసారి కొలువుదీరిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రధానాంశం కానుంది. మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నించిన ఇద్దరు మహిళలపై కొందరు ట్రక్కు ద్వారా మట్టి పోసి వారిని సజీవ సమాధి చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన రేవా జిల్లాలోని పినోటాలో చోటు చేసుకుంది. తమ భూమి నుంచి రోడ్డు వేయడానికి వీలు లేదని మమతా పాండే, ఆశా పాండే అనే మహిళలతో పాటు కొందరు గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. అయితే వారి నిరసనలను పట్టించుకోకుండా ట్రక్కు ద్వారా మట్టిని పొలంలో వేసేందుకు రాగా వారు తమ పొలంలోనే బైఠాయించారు. అయితే అవేమీ పట్టించుకోకుండా స్థానికంగా ఉండే కొందరి పెద్దల ప్రోత్సాహంతో ట్రక్ డ్రైవర్ మట్టిని అన్లోడ్ చేయడంతో ఆ మహిళలు పీకల్లోతూ కూరుకుపోయారు. చుట్టుపక్కల వారు కేకలు పెడుతూ వచ్చి వారిని రక్షించారు. వారిలో ఒక మహిళ స్పృహ కోల్పోయింది. వైద్య సహాయం కోసం ఆమెను తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ట్రక్ డ్రైవర్ విపిన్ పాండేను అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరో 2 వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. నిందితులందరూ బాధితుల బంధువులేనని పోలీసులు చెప్పారు. యూపీ ప్రభుత్వం విద్యారంగానికి విఘాతం కలిగించే చర్యలు చేపట్టింది.
మతపరమైన మదర్సాల గుర్తింపును రద్దు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇస్లామిక్ మదర్సాల నుండి విద్యార్థులను ఇతర పాఠశాలలకు బదిలీ చేయమని బలవంతం చేస్తోంది. యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలను జమాతే ఇస్లామీ హింద్ జాతీయ ఉపాధ్యక్షులు మౌలానా వలీ ఉల్లా సయీదీ ఫలాహీ ఖండించారు. ఒక పత్రికా ప్రకటనలో ప్రభుత్వ చర్యలను ఆయన విమర్శించారు. ఇటువంటి చర్యలు మైనారిటీల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మైనారిటీలు స్వంత విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, పిల్లల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం కింద మదర్సాలు స్వతంత్రంగా పనిచేయవచ్చని సయీదీ ఫలాహీ స్పష్టం చేశారు. మదర్సాల వ్యవహారంలో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ప్రమేయాన్ని కూడా ఆయన ఖండించారు. ఇది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని జమాత్ ఉపాధ్యక్షులు అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఇలాంటి మదర్సాలు 8449 ఉన్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఖరారైంది. ఆగస్టు 3 రాత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా బయలుదేరనుంది. ఈ పర్యటనలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు బహుళ జాతి కంపెనీల సీఈఓలతో చర్చలు జరపాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా పలు పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కలవనున్నారు. వారితో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురానున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. గతంలో దావోస్లో జరిగిన పెట్టుబడుల సదస్సుకు జనవరిలో హాజరయ్యారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఫలితంగా 40,000 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణ కార్యకలాపాలను స్థాపించడానికి ఆసక్తిని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ చేపట్టే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున విదేశీ కంపెనీల భాగస్వామ్యం ఉండాలని సీఎం ఆశిస్తున్నారు. ముఖ్యంగా మూసీ ఆధునికీకరణ లాంటి ప్రాజెక్టుల విషయంలో విదేశీ సంస్థల సాయం ఉండాలని భావిస్తున్నారు. అలాగే ఫార్మా, టెక్ రంగాల్లో హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ దృష్ట్యా మరిన్ని కంపెనీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా పర్యటనలో సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా ఉండనున్నారు. ఆగస్టు 11న సీఎం తిరిగి హైదరాబాద్ రానున్నారు. భద్రాచలంలోని గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నదిలోకి ఇన్ఫ్లో 10,000 క్యూసెక్కుల కంటే ఎక్కువగా ఉండడంతో నీటి మట్టం 46 అడుగులు దాటింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పెరుగుతున్న వరదకు అనుగుణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు గేట్లను ఎత్తి 62,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మరోవంక ఇల్లెందు డివిజన్ కూడా వరదలను ఎదుర్కొంటోంది. నదులు పొంగి పొర్లుతున్నాయి. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని, జల్లేరు, మల్లన్న, ఏడుపాయలు సహా పలు వాగులు పోటెత్తుతున్నాయి. ఈ ప్రాంతంలో వరదల కారణంగా 13 గ్రామాలు దెబ్బతిన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువైంది. దీంతో 133,497 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలకు గాను నీటి నిల్వ 7.115 టీఎంసీలకు చేరుకుంది. పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన 27 గేట్లను తెరిచారు. ఇక్కడ వివిధ ప్రాంతాలను వరదలు ప్రభావితం చేస్తూనే ఉన్నందున నివాసితులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేడు వివాహం అనేది ఓ ఖరీదైన వ్యవహారంగా మారింది. పెళ్లి ఖర్చులు ఏటికేడు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో చదువు కంటే కూడా పెళ్లి కోసమే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం దేశంలో జరిగిన వివాహాలకు $4.72 ట్రిలియన్ ఖర్చు అయినట్లు ఓ అంచనా. అది కాస్త 2023-2024 ఏడాదికి వచ్చేసరికి 5.52 ట్రిలియన్కు పెరగనున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పెరిగిన ఖర్చులతో ముస్లిం సామాజిక వర్గంలో పెళ్లి తంతు ఆడబిడ్డల తల్లిదండ్రులకు భారంగా మారింది. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉందంటే చాలు పెళ్లి ఖర్చుల గురించి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ముస్లిం వివాహక వేడుకల్లో సంస్కరణలు చేపట్టేందుకు ఉలమాలు ముందుకొచ్చారు. మస్నూన్ నికాహ్ తహ్రీక్ పేరుతో ఏకంగా ఓ ఉద్యమాన్ని చేపట్టారు. ప్రవక్త సున్నత్ ప్రకారం వివాహాలు జరిపి ఖర్చు తగ్గించుకోమని ఉలమాలు సూచించారు.
పెళ్లి పేరుతో జరుగుతున్న వృధా ఖర్చుకు అడ్డుకట్ట వేసేందుకు పలు తీర్మానాలు చేశారు. నిఖాను మసీదులో చేసి అమ్మాయి తల్లిదండ్రులకు విందు ఖర్చు లేకుండా చేయాలని తీర్మానించారు. వలీమా విందును నిరాడంబరంగా జరపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జేఐహెచ్ తెలంగాణ ఉపాధ్యక్షులు హఫీజ్ రషాదుద్దీన్ మాట్లాడుతూ అతి తక్కువ ఖర్చుతో కూడిన వివాహమే శుభవంతమైనది అన్న మహమ్మద్ ప్రవక్త ప్రవచనమే ప్రేరణగా ముస్లింలు తమ పిల్లల పెళ్లిళ్లు జరిపించాలని ఉద్బోధించారు. ఇంటా బయట తన అభ్యర్థిత్వంపై ఒత్తిడి పెరగడంతో జో బైడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్న క్రమంలో డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా కమలా హారిస్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ను ఓడించడమే ఇప్పుడు ప్రజల ముందున్న లక్ష్యం. ట్రంప్ 2025 ఎజెండాను ఓడించడానికి డెమోక్రటిక్ పార్టీని దేశాన్ని ఏకం చేయడానికి నా శక్తి మేరకు పనిచేస్తాను. 107 రోజులు కలిసికట్టుగా పోరాడి ఎన్నికల్లో విజయం అందుకుందామని ఆమె వ్యాఖ్యానించారు. కాగా జో బైడెన్ అంగీకరించగానే కమలా హారిస్ అభ్యర్థి కాబోరు. వచ్చే నెలలో జరిగే పార్టీ సదస్సులోనే అభ్యర్థి నిర్ణయం అవుతారు. 4700 మంది ప్రతినిధులు నామినీని ఆమోదించాల్సి ఉంటుంది. మళ్లీ ప్రతినిధులతో పాటు మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హారిస్ కూడగట్టుకోవాల్సిందే. అయితే కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం తన మద్దతు వెల్లడించకపోగా కొత్త నామినీ ఎంపిక కోసం సరైన ప్రక్రియతో ముందుకు రావాలని పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక పర్యటనకు ముందు టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఐపీఎల్ సందర్భంగా భారత బ్యాటింగ్ ఐకాన్ విరాట్ కోహ్లీతో గంభీర్ వాగ్వివాదం నేపథ్యంలో విలేకరులు ప్రశ్నలు సంధించారు. ఇది ఇద్దరి మధ్య ఎలాంటి ప్రభావం చూపబోదని గంభీర్ అన్నారు. వార్తా ఛానళ్ల టీఆర్పీ రేటింగ్ పెంచడం కోసమే విరాట్తో నా సంబంధం ఉండదు. ఇప్పుడు మేమిద్దరం భారత్ కోసం ఆడేందుకు సిద్ధమవుతున్నాం. 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఆఫ్ ఫీల్డ్లోనూ కోహ్లీతో నాకు చక్కటి అనుబంధం ఉంది. ఇదంతా పబ్లిక్ కోసం కాదు. నేను అతడితో ఎన్నిసార్లు మాట్లాడాననేది చెప్పాల్సిన పని లేదు. విరాట్ ఓ ప్రపంచ స్థాయి క్రికెటర్, మంచి ప్రొఫెషనల్. మా ఇద్దరి సంబంధాలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా గౌతమ్ గంభీర్ బదులిచ్చారు. గంభీర్ కోహ్లీ మంచి స్నేహితులు కాదని ఐపీఎల్లో ఇద్దరి మధ్య జరిగిన అనేక వాగ్వివాదాలతో స్పష్టమైంది. అయితే జూలై 27 నుంచి శ్రీలంకలో జరగనున్న T20 వన్డేతో వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. ఇటీవలే T20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ శ్రీలంకతో జరిగే వన్డే పోటీలో పాల్గొంటున్నాడు. తాను గౌతమ్ గంభీర్తో కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే బీసీసీఐకి కోహ్లీ తెలియజేశాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.